దువ్వాడ మాధురి అప్పన్న ఆడియో వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అప్పన్న కనిపించట్లేదంటూ శ్రీకాకుళం ఎస్పీకి అతని భార్య చంద్రకళ ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని స్వయంగా కలిసిన ఆమె తన గోడును వెళ్లబోసుకుంది. సోమవారం నుంచి తన భర్త కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారని అప్పన్న భార్య చంద్రకళ ఆరోపించింది. ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారా లేక కిడ్నాప్ చేశారా అనేది తేల్చాలని డిమాండ్ చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందన్న చంద్రకళ ఏడాదిన్నరగా సంతూరైన నిమ్మాడలో అడుగు పెట్టలేకపోతున్నారని కన్నీటి పర్యంతమైంది. అయితే నా భర్త సోమవారం నుండి కనిపించడం లేదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు అతన్ని తీసుకువెళ్ళారు. ఈ రోజు వచ్చాను, శాంతి కలిసిన తర్వాత ఇది ఇచ్చాను, అంటే సమస్య ఏదో ఉందో నేనే తెలియజేసాను. సార్ అన్నారు, ఓకే అమ్మ నేను చూస్తాను అనేసి అన్నారు. కానీ నాకు నా భర్త కావాలి. నాకు పొలిటీషియన్తో ఏ పని లేదు. వాళ్ళ వల్ల నాకు నష్టం కలిగింది. ఎందుకంటే నిమ్మాడ గ్రామంలో నాకు సంవత్సరం నుండి నా భర్త నేను అడుగు పెట్టలేదు. వ్యవసాయం ఉండిపోయింది. వ్యవసాయం 15 ఎకరాలు అలాగే సాగు చేయకుండా ఉండిపోయింది. తర్వాత మా అత్తయ్యకి పెన్షన్ తీస్తారు, మా వ్యవసాయం కడుపు తీస్తారు. నెక్స్ట్ మా మడితే మా తోటలో అందరూ కూడా బయటకు వెళ్ళి బతుకుతున్నారు పని చేసుకుని. మేము మా అన్ని దగ్గరికి వెళ్ళిపోయాము, డబ్బులకి అలా ఒరిస్సా వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా వాళ్ళు మాకు ఉంచడం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, దువ్వాడ మాధురి అప్పన్న ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పన్న కనిపించట్లేదంటూ అతని భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, దువ్వాడ మాధురి అప్పన్న ఆడియో రిలీజ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఎస్పీకి. ఇలా అటు కింజరావు వర్గం నుంచి కానీ ఇటు కర్మాన్ వర్గం నుంచి కానీ తమకు థ్రెట్ ఉందని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వారు స్వయంగా వెళ్లి ఎస్పీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ 2 రోజుల వివాదం ఒక పక్క ఎలా జరుగుతుంటే ఇప్పుడు సడన్ గా అప్పన్న కనిపించడం లేదంటూ ఆమె భార్య చంద్రకళ 2 రోజుల క్రితం మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అక్కడ వార్లుగా చేసినప్పటికీ కూడా తర్వాత కూడా కనిపించడం లేదు. ఇప్పటికి కూడా కాచుకి లభ్యం కావలేదని ఆమె ఈ రోజు ఎస్పీని కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. తన భర్తని వెతికి పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది పోలీసుల హస్తం ఉందంటూ కూడా చెప్తున్నారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఎస్పీ కూడా దీనిపై పూర్తి విచారణ చేస్తాం, తమకు సంబంధించి అప్పన్న అయితే తమ ఆధీనంలో లేదంటూ కూడా ఎస్పీ ఆమెకు చెప్పింది. గతంలో ఏమైనా వరుస నుంచి కానీ ఏమైనా వేరే ఇష్యూస్ మీద కనుక బయట వారు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారా లేకపోతే స్థానికంగా ఏమైనా కిడ్నాప్ చేస్తారన్న దానిపై అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి అయితే ఆమెకి హామీ ఇచ్చారు. అయితే తమ భర్తకి ప్రాణహాని ఉంది. గతంలో తను ఏదైతే కింజరాపు కుటుంబాన్ని ఎదిరించి ఆ గ్రామంలో పోటీ చేశాడు, అప్పటి నుంచి కూడా థ్రెడ్ ఉంది. అప్పటి నుంచి కూడా నిమ్మాడ గ్రామానికి అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు, సుమారు సంవత్సర కాలంగా వెళ్ళలేదు. తమకైతే థ్రెడ్ ఉందని చెప్పుకుంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుసగా అటు దువ్వాడ ఆరోపణలు కానీ ఇటు చంద్రకళ ఆరోపణలతో అయితే కొంత హాట్ గా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ బాలు.